ఈరోజు నాస్టా ఎగ్ కర్రీ చూపించాలను. చూడండి, ఇక్కడ నేను 5 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 2 టమాటాలు పెట్టుకున్నాను. మీ గ్రేవీని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి కొంచెం పెద్దగా దంచుకున్నాను. పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయడం వల్ల పంటి కింద నగిలి బాగుంటుంది. ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడిందండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ రానివ్వాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, ఇంకా అసలు మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయినాక టమాటాలు వేసుకుందాం. టమాటాలు మగ్గడానికి సరిపడా ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసి మగ్గించుకోవాలి. కలిపి చూసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. ఇంకా అసలు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం, మీ కారానికి సరిపడా వేసుకోండి. స్పైసీగా కావాలంటే స్పైసీగా, కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది ఇంకా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. చికెన్ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ మనం పోసుకోవాలి. మీకు వీడియోలో కొంచెం ఎల్లో కనిపిస్తుంది, కానీ ఇది రెడ్గానే ఉందండి. మీ గ్రేవీకి సరిపడా. ఇప్పుడు గ్రేవీ కొంచెం అన్నంలోకి అయితే గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది, కానీ మనం రోటీలోకి కాబట్టి కొంచెం లూజ్గా చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది బాయిలింగ్కి వచ్చే వరకు దీనిపైన మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇది బాయిలింగ్కి వచ్చింది కదా. దీన్ని ఒకసారి కలిపేసుకుని ఇందులో ఎగ్స్ వేసుకుందాం. నేను 5 ఎగ్స్తో చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం టు లోలో పెట్టి ఉడికించుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఎగ్స్ని ఎప్పుడు ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి. ఇప్పుడు బాయిల్ చేసిన తర్వాత మనం కర్రీలో ఉడికిస్తున్నాం కదా, కొంచెం నీచు వాసన వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి థిక్నెస్ ఎలా ఉందో. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్స్ అలాట్.